ఈరోజు కదా అడవిలో తోలుబొమ్మలాట. అనగనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళము చాలా పెద్దది. చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. మార్గ సౌకర్యాలు లేని రోజులవి. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక అడవి అడ్డు వచ్చింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. దాని గుండా అలాగే శ్రమపడుతూ ప్రయాణం చేయగా చేయగా కొంతసేపటికి పొద్దుగూకింది. కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనపడింది. అక్కడికి పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామని అనుకున్నారు. అది చిన్న చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న ఊరు. ఆ గ్రామాన్ని ఆనుకుని చిన్న చెరువు ఉంది. చెరువుగట్టున మన మేళం వాళ్ళు బస ఏర్పాటు చేసుకున్నారు. వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున్న వండుకున్న అన్నం తిని మంచినీళ్లు తాగి పొగ పీల్చుకుంటూ ఆడ మొగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తూ ఉన్నాయి. అంతలో ఆ గ్రామస్తుల్లోని నలుగురు పెద్దవాళ్ళు వచ్చి, మా ఊళ్ళో మకాం వేశారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి. పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము. కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు. తెరకు గుడ్డలు కూడా దొరకటం కష్టమే. అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు. వారి మాటలు తోసిపడేస్తే ఆ నట్టడవిలో ఏం ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చిట్ట చివరకు వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడి మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా ఉన్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాస మీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు. మేళం వారి తాలూకా ఆడవాళ్ల ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగుల్చుకున్న ఆముదంతో విధిలేక దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిన తర్వాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభం చేశారు. కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ తెర మీదకు వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఎక్కడ ప్రజలక్కడ మాయమయ్యారు. ఆ ఊరు ఏమైపోయిందో అజలేదు. ఆంజనేయుణ్ణి ఆత్మలో అనుకున్నంత మాత్రానే దెయ్యాలు భూతాలు కనీసం ఆమడ దూరం వెళ్ళిపోతాయి. ఇక హనుమంతుడిని చూడటమే సంభవిస్తే కాలికొద్దీ వెనుకకు తిరిగి చూడకుండా పరిగెడతాయి. అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వం అవి మనుషులను అనేక విధాల తిప్పలుబెట్టేవి. ఆంజనేయుణ్ణి స్మరించి పూజించి మన పూర్వులు ఈ బాధల నుండి తప్పించుకునేవారు. మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలాగే ఆడుతూ ఉన్నారు. కొంతసేపటికి మేళగాళ్ళల్లో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటికి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. గ్రామమూ కనిపించలేదు. అతనికి కంగారు పుట్టి వెంటనే లోపలికి పోయి మేళతాళాలు ఆపుచేయించి తాను వచ్చి చూసినదంతా గాబరా పడుతూ చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటకు వచ్చి చూస్తే భయం కూడా వేసింది. ఇదంతా దెయ్యాల మాయ. మన ఆంజనేయస్వామి తెర మీదకు రావటంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము. మరే దెయ్యమూ కూడా ఈ దిక్కుకు రాదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకుని వీర హనుమాన్ అంటూ తెల్లవార్లు భాగవతము ఆడుతూ కాలం గడిపారు. ఇంతలో తెల్లవారింది. హమ్మయ్య బ్రతికిపోయాం. ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో. మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కాయి అని చెప్పుకుంటూ సామాన్లు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవిడా అంటూ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు.